ఇక తెలంగాణ ఉద్యమ ప్రస్థానంపై కాంగ్రెస్ సర్కార్ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్యమంలో ఏనాడు కనిపించని ఈ పాలకులు ఓర్వలేక కక్ష సాధిస్తున్నారు. కేసీఆర్ దీక్ష దివాస్ కార్యక్రమానికి తెలంగాణ యూనివర్సిటీ యాజమాన్యం అనుమతి ఇవ్వలేదు. డిచ్పల్లి యూనివర్సిటీ గేటు ముందు దీక్ష శిబిరం కోసం ఏర్పాటు చేసిన టెంట్ను కూల్చేశారు. మైక్ తీసేయడమే కాకుండా ఫ్లెక్సీ చించేశారు. యూనివర్సిటీ యాజమాన్యం తీరుపై బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. యూనివర్సిటీ పరిపాలనా భవనం ముందు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డి రాజారాం యాదవ్ బైఠాయించారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఒత్తిడి వల్లే దీక్షా దివాస్ కు అనుమతి నిరాకరించారని నిప్పులు చెరిగారు. దీక్షా దివాస్ ను శాంతియుతంగా అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రాణాలకు తెగించి పోరాడకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎక్కడిదని ప్రశ్నించారు. సకల జనులు పోరాడిన ఉద్యమ చరిత్రను నేటి తరాలకు చెప్పడానికి దీక్షా దివాస్ నిర్వహిస్తున్నామని వివరించారు. వాటిని అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని రాజారాం యాదవ్ ఫైర్ అయ్యారు. విద్యార్థి లోకమంతా కూడా కేసీఆర్ గారి దీక్ష దివస్ సందర్భంగా మరి యూనివర్సిటీ ప్రాంగణం బయట ద్వారం దగ్గర మరి వాళ్ళు శాంతియుతంగా నిరసన కార్యక్రమానికి మరి దీక్ష దివస్ కార్యక్రమాన్ని మైకులు పెట్టుకొని ఫ్లెక్సీలు పెట్టుకొని వాళ్ళంతా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటే మరి ఈ తెలంగాణ యూనివర్సిటీ యొక్క యాజమాన్యము వీసీ గారు రిజిస్ట్రార్ గారు చాలా దుర్మార్గంగా మరి పోలీసులను పెట్టి ఇలా మొత్తం కూడా టెంట్ అన్ని కూడా కూలగొట్టి మొత్తం కూడా అన్నిటిని కూడా మైకును కూడా తీసి పక్కన పెట్టేసి ఫ్లెక్సీని చించేసి ఇలా దీక్షా దివస్ కార్యక్రమాన్ని జరుపుకోకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కేసీఆర్ గారి దీక్ష ఆ రోజు 2009 నవంబర్ 29 తారీఖు నాడు గాంధీ మార్గంలో మరి ఆ రోజు దేశానికి స్వతంత్రం తీసుకురావడం కోసము మహాత్మా గాంధీ గారు ఏ రకంగా అయితే మరి శాంతియుతంగా సత్యాగ్రహ దీక్షల్ని ఆ రోజు వారు తీసుకొని స్వతంత్రం తీసుకురావడం జరిగిందో అదే పద్ధతిలో పెద్దలు కేసీఆర్ గారు మరి ఆ రోజు 2009 నవంబర్ 29 తారీఖు నాడు మరి దీక్షను వారు నిరవధిక దీక్షని వారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఆ సందర్భంగా మరి ఆ తెలంగాణలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులంతా కూడా వారిని అరెస్ట్ చేసి మరి కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఖమ్మంకి తీసుకుపోయి అక్కడ నుంచి మరి నిమ్స్కి తీసుకొచ్చిన తర్వాత వారి ఆరోగ్యం క్షీణించిన తర్వాత మొత్తం విద్యార్థి లోకమంతా కూడా బయటకు రావడం జరిగింది. శ్రీకాంతాచారి అమరత్వం మొదలుకొని మరి తెలంగాణ అంతటా కూడా దావానంలా మరి ఉద్యమం అంతా వ్యాపించింది. అది ఒక మార్పుకు మరి ఒక మొత్తం తెలంగాణ ఉద్యమ గతిని మొత్తం కూడా మార్చేసినటువంటి ఒక రోజు కేసీఆర్ గారి దీక్షా దివస్ రోజు. అట్లాంటి ఒక దీక్షా దివస్ కార్యక్రమాన్ని మరి ఈ భవిష్యత్ తరాలకి చెప్పడం కోసము మరి స్వయంగా ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ పేరు మీద ఏర్పడినటువంటి ఒక తెలంగాణ యూనివర్సిటీ దగ్గర మరి వాళ్ళు శాంతియుతంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని కోసం ఏర్పాటు చేసుకుంటే ఇలా వీసీ గారు రిజిస్టర్ గారు మరి ప్రభుత్వం యొక్క పెద్దలు మరి పిసిసి అధ్యక్షులు చెప్పినరా, మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినా, అట్లాగే భూపతి రెడ్డి గారు మరి చెప్పినా, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి ఏమైందో కానీ మొన్ననే వీళ్ళు పర్మిషన్కి లెటర్ పెట్టడం జరిగింది. పర్మిషన్కి లెటర్ పెట్టి మేము ఇక్కడ దీక్ష చేసుకుంటామని చెప్పంటే చేసుకోమని చెప్పిండు. ఓవరాల్గా పర్మిషన్ లెటర్ ఇవ్వమంటే పర్వాలేదు మీరు చేసుకోమని చెప్పిన తర్వాత మా విద్యార్థులు చెప్పిన తర్వాత ఇలా ఎవరు ఫోన్లు చేసిండ్రో, ఎవరు ఇబ్బంది పెట్టిండ్రో, వాళ్ళు ఎవరు మరి ఆదేశాల మేరకు మరి ఎవరి శాసనాల మేరకు వీళ్ళంతా కూడా ఇలా శాంతియుతంగా దీక్ష చేస్తున్నటువంటి విద్యార్థులని భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమానికి ఇలా ఈ తెలంగాణ యూనివర్సిటీ యాజమాన్యం గురి చేస్తూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.